వివేకము కలిగి దేవుని వెదుగువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎక్కడన్నా కాపాడతారేమోనని దేవుడే పరిశీలించి చూస్తున్నాడు. ఒకడన్నా కనపడతాడా కంటికి? ఒకడన్నా మంచిగా కాపాడతాడా అని అంటే ఒక్కడు కూడా కాపాడతలా. ఒక్కడు కూడా కాపాడ్డావు. ఎందుకని? ఒక్కడు కూడా కాపాడ్డావు. ఎందుకంటే ఆదాము ద్వారాగా ప్రపంచాన్నే పాపం ఏలేసేస్తుంది. ఆ పాపం ఏలినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ పాపం యాడ్ అయిపోతుంది. డబ్బులు బ్యాంకులో క్రెడిట్ అయినట్టు ప్రతి ఒక్కటి క్రెడిట్ అయిపోతుంది అకౌంట్లో. అలా క్రెడిట్ అయిపోయిన తర్వాత అది రావటమే కానీ పోవటం లేదు. అది పోవాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి, దేవుడు అనుకున్నది మనం చేయాలి. ఆ కాలంలో అలా కంటిన్యూ అవుతున్నప్పుడు దేవుడు చూసినప్పుడు ఒక్కడు కూడా కనపడకపోగా సమాజం అంతా భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో బ్రతుకుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి కార్యాలు చేసుకుంటా, ఆ పాపపు క్రియలు చేసుకుంటా, సాతానుగాడికి ఇచ్చే పనులలో బిజీ అయిపోయి ఉంటూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఒక వ్యక్తి మంచి పనులు చేయడానికి ఎక్కడ ఉందో ఛాన్స్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఒక వ్యక్తి, దేవుడిని నమ్మనటువంటి వ్యక్తి ఒక మంచి పని చేస్తుంటే ఆ మంచి ఏంటి? బైబిల్ దృష్టికి మంచే కాదు, అది దేవుడి దృష్టికి మంచి కూడా కాదు. ఏదో సమాజంలో కొద్దిగా పేరు తెచ్చుకోవడానికో, లేకపోతే ఆ పేరును బట్టి, లేకపోతే ఆ పలుకుబడిని బట్టి కొన్ని తరాలు చెప్పుకోవడానికో చేస్తారే కానీ ఆయన ఏ స్వలాభం లేకుండా, ఏది లేకుండా మాత్రం ఏ పని చేయడు. ఎక్కడైనా గమనించండి, మీరు ఎక్కడైనా చూడండి. ఆ మంచి దేవుడి దగ్గరికి మాత్రం తీసుకెళ్ళలేదు. మంచిది కూడా చేయలేం. సమాజం దృష్టిలో, మనుషుల దృష్టిలో మాత్రం మంచిగా కాపాడతాం. అది దేవుడి దృష్టిలో మంచిగా మనం కనబడలేం. ఆల్రెడీ సిన్ అనేది మన లోపల ఉండి మన మంచి కార్యాలు ఎన్ని చేస్తే ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? మన ఆల్రెడీ ఆదాము ద్వారా వచ్చిన పాపం మనలో ఉంది. అది ఉండి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. అది తీసివేసుకొని అప్పుడు చేస్తే అది మంచి పని. అది తీసివేసుకోవాలంటే, అది పోవాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారాగా మనం పూర్తిగా నీతిమంతులయ్యే ఛాన్స్ వచ్చింది. పరిశుద్ధులం అయిపోతున్నాం. అలా యేసును అంగీకరించినటువంటి వాడికి ఏ శిక్ష విధి లేదు. అంగీకరించినటువంటి వాడికి రెండో రాకడలో